జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. గడిచిన 4 నెలల నుంచి స్వామివారి యొక్క అనుగ్రహం చేత భక్తులు వారి యొక్క భక్తిపూర్వక విరాళాలతో మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి 17 శనివారాలు చాతుర్మాస్య దీక్షలో భాగంగా దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాం. అదేవిధంగా ప్రతి శనివారం సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం శ్రీ లక్ష్మీ శ్రీనివాస భజన మండలి వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇదంతా మీకు తెలిసిన విషయం. అయితే 1000 మందితో విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం అని మనం ముందే అనౌన్స్ చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకి దేవాలయం వద్ద మంచి సమయం, దానికి తగ్గ సపోర్ట్ ఇవన్నీ మనకు కావాల్సి ఉంది. కాబట్టి అందులోనూ ఈ పునరోసు నక్షత్రం సందర్భంగా నిర్వహించేటువంటి మాసాన్నదాన కార్యక్రమం ఈరోజు లాస్ట్ సాటర్డే అంటే నవంబర్ 1వ తారీఖుతో మనకి 17 శనివారాలు పూర్తయ్యాయి. ఇక ఈరోజు శ్రీరామ అక్షయ పాత్ర మాసాన్నదాన కార్యక్రమం. ఇది 51వ అన్నదాన కార్యక్రమం. విశేషించి ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. అది స్వామివారి యొక్క చల్లని కృపచేత వారి యొక్క శక్తి మనకి ఏ విధంగా ఉందనే తెలుస్తుంది ఈ యొక్క ప్రాంగణంలో. అయితే ఈ యొక్క కార్యక్రమం నిర్వహణలో భాగంగా కార్తీక మాసంలో 1000 మందితో విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం అని మనం ముందే ఈ కార్యక్రమం అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహణకి ప్రత్యేకించి మరొక కార్యక్రమం అనుసంధానంగా మన యొక్క నూజివీడు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆచార్యుల వారిని ఈ కార్తీక మాసంలో విష్ణు స్వరూపులుగా మనం భావిస్తాం, శివస్వరూపులుగా భావిస్తాం. వారిని మన దేవాలయం వద్దకు ఆహ్వానించి చక్కని విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం జరిగేటువంటి అదే సమయంలో ఆచార్యుల వారిని, పురోహితులందరినీ కూడా చక్కగా వారిని వస్త్రాలతో ఒకరోజు మనం మామూలుగా స్వయం పాకం అనేటువంటి విధానంలో వారికి భోజన నిమిత్తం ఇస్తూ ఉంటాం కదా దేవాలయాలకు వెళ్ళినప్పుడు. అదే కాన్సెప్ట్తో మనం ఇండివిజువల్గా భోజనానికి ఆహ్వానిస్తే అది వారికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ప్రకారం భోజనం చేయడం కుదరదు కదా. దీనికంటూ కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఉన్నాయి. కాబట్టి దేవాలయం తరఫునే మనం మన ఆచార్యుల వారందరినీ మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా అటు దైవానికి ఇటు భక్తునికి అనుసంధానం చేసేటువంటి గొప్ప దైవ స్వరూపులు బ్రాహ్మణులు. కాబట్టి వారిని మనం పూజించాలి. ఈ కార్తీక మాసంలో దామోదర స్వామి ప్రీతిగా వారిని మనం చక్కగా గౌరవించి చక్కని సత్కారాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెల 15వ తారీఖు నాడు నిర్వహించబోయేటటువంటి 1000 మందితో విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం, అందులో ఆచార్య దేవోభవ అనేటువంటి చక్కని శీర్షికన ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున మన దేవాలయంకి అనుసంధానంగా ఉన్నటువంటి మన వాట్సాప్ గ్రూప్ సభ్యులు, ఇతరత్ర నూజివీడు పరిసర ప్రాంత భక్తులు, ఇక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి భక్తులు స్వామివారి యొక్క చల్లని కృపా కటాక్షాలను అందరూ కూడా పొందగూరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిద్దాం. ఈ కార్యక్రమానికి మీ వంతు సహకారం కావాలి. ఎందుకంటే మాన్యువల్గా మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మానిటరీ సపోర్ట్ లేకపోతే ఈ కార్యక్రమం మనం చేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో చక్కని ఆచార్యులు వారందరినీ కూడా మనం నంబర్ ఇంకా మాకు స్పెసిఫికేషన్ తెలియదు, వారిని ఎంతమంది మనకు అవకాశం ఉంటే అంతమందికి మనం ఈ యొక్క గౌరవాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వస్త్ర రూపేణ గోవతి ఉత్తరీయం పర్ హెడ్, అదేవిధంగా ఒకరోజు భోజనం నిమిత్తం వారికి స్వయం పాకం ఒక ప్యాకెట్ కిట్ ఇట్లా మనం ఇస్తే మన యొక్క లోకశాంతి, లోక కళ్యాణం అన్నీ కూడా జరుగుతాయి. వారు శాంతించి చక్కగా మంచి మనసుతో మనందరిని దీవించినప్పుడు మనకి మంచి జరుగుతుంది. ఇండివిజువల్గా దేవాలయానికి వెళ్ళినప్పుడు హుండీలో వేసే మొత్తంతో పాటుగా మన ఆచార్యుల వారు కూడా సమర్పిస్తూ ఉంటారు పళ్ళెలో. వారు కూడా చక్కగా దీవిస్తూ ఉంటారు. వారి పాత్ర వెలకట్టలేదు మన యొక్క జీవితంలో. అది ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉంది. దేవాలయం వద్దకు వెళ్ళినప్పుడు మనల్ని చక్కగా ఆశీర్వదించి దీవించి పుత్రులతో పుత్రికలతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార పరంగా వృద్ధిని సాధించి చల్లగా ఉండాలని వాళ్ళు దీవిస్తారు మనల్ని. కాబట్టి ఈ కార్తీక మాసంలో నిర్వహించబోయేటటువంటి 1000 మంది భక్తులతో విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో చక్కగా మన ఆచార్యుల వారు అందరిని గౌరవిద్దాం, భక్తితో పూజిద్దాం. ఈ కార్యక్రమానికి మీ వంతు మనస్ఫూర్తిగా భక్తిపూర్వకంగా సహాయ సహకారాలు ఇవ్వాలని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవాలయం తరఫున మిమ్మల్ని భక్తిపూర్వకంగా అభ్యర్థిస్తూ మీరందరూ కూడా పాజిటివ్గా స్పందిస్తారని ఆశిస్తున్నాం.
అదేవిధంగా ఎవరైతే ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా మన ఆచార్యులు వారందరినీ కూడా గౌరవించాలి, నేను ప్రత్యక్షంగా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని మీకు అలాంటి అభిలాష ఉత్సాహం ఉంటే అందుబాటులో మీ సమయాన్ని మీరు కేటాయించగలిగితే యు ఆర్ వెల్కమ్, ప్లీజ్ కమ్. 15వ తారీఖున ఈ కార్యక్రమం ఉండబోతోంది. కాబట్టి తప్పనిసరిగా ఆ, మన యొక్క మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన యొక్క ఆధ్యాత్మిక గురువులు మనం గౌరవిద్దాం. సో నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆచార్యులు వారిని ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరు కూడా తప్పకుండా వచ్చి జయప్రదం చేయవలసిందిగా స్వామి శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి యొక్క చల్లని అనుగ్రహాన్ని, శ్రీకృష్ణ భగవానుల వారి యొక్క చక్కని అనుగ్రహాన్ని, శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్.